తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు సంగారెడ్డి జిల్లాలో ఆ అసెంబ్లీ నియోజకవర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా పేరు పొందిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లోపం, అధికారం ఉన్న అసంతృప్తి వంటి అంశాలు పార్టీ పునాదుల్ని కుదేలు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరి క్యాడర్ వారిదే అన్నట్టుగా కొనసాగింది. దీంతో రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రుల జోక్యంతో వీరిని భుజగించడంతో కలిసిపోయారా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? ఇంతకీ ఆ కథేంటో చూద్దాం. పంతొమ్మిది 1957 నుంచి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన గాథను సృష్టించింది. మాజీ మంత్రి ఎం బాగారెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు మెదక్ ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆయన వారసుడిగా పి నరసింహారెడ్డి నేతృత్వంలో కొనసాగిన విజయాలు, ఫరీదుద్దీన్, గీతారెడ్డి వంటి నేతలు అభివృద్ధి పరమైన పాలనతో కాంగ్రెస్ దశాబ్దాల పాటు ఈ భూముల్లో తిరుగులేని బలం సాధించింది. అయితే 2018-23లో వరుసగా బీఆర్ఎస్ నేత కె మాణిక్రావు విజయం సాధించడంతో హస్తం పార్టీపై ప్రజాభిప్రాయం మారిందన్న సంకేతాలు కనిపించాయి. అధికారంలోకి తిరిగి వచ్చినా నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఒక్కటై ముందుకు సాగలేకపోతుండడం ఆత్మ పరిశీలన అవసరమని స్పష్టం చేస్తోంది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చంద్రశేఖర్ ఒకవైపు, గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి గ్రూపు మరోవైపు, ఎంపీ సురేష్ షెట్కర్ వేరే క్యాంపు, ఇలా కాంగ్రెస్ నేతలంతా వేర్వేరు క్యాంపులు పెడుతూ పార్టీ చిహ్నం కంటే వ్యక్తిగత గ్రూపును ముందు పెట్టడం నాయకత్వ బలహీనతను బహిర్గతం చేస్తోంది. ఈ పరిణామాలతో క్యాడర్ అయోమయంలో పడుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఒకే పార్టీకి చెందినవారు వేర్వేరుగా నిర్వహించడంతో ప్రజల్లో అవిశ్వాసం, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతున్నాయి. ఇది గమనించిన మాజీ మంత్రి హరీష్ రావు రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయొచ్చనే ప్లాన్తో ఉన్నారనేది బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. నాయకత్వ పోరుతో ద్వితీయ శ్రేణి నేతలు కూడా వర్గాలుగా చిల్లిపోతున్నారు. ఒకరిపై వ్యాఖ్యలు, ఇంకొకరిపై కుట్రలు, ఈ దృశ్యాలు పార్టీని మునుపటి ఘనతా స్థాయికి మళ్లడం అనుమానాస్పదంగా మారుస్తున్నాయి. పార్టీలో ఉన్న అంతర్గత గొడవలు ఇలా సాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అనూహ్యంగా నష్టపోవచ్చనే భయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బలమైన పాత నాయకత్వానికి, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని నియోజకవర్గం స్థాయిలో పార్టీ మద్దతుదారుల్లో అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉందని పార్టీ మంచి కోరే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో నిజమైన నేతలకు బాధ్యతగా పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చి పార్టీ పునర్వైభవానికి దోహదపడాలని కాంగ్రెస్ పార్టీ పాత నేతలు కోరుతున్నారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు ఈ పరిణామాలపై జోక్యం చేసుకుని ఇరువురిని బుజ్జగించడంతో గ్రూపు రాజకీయాలకు తెరపడింది. ఇది ఇలానే కొనసాగుతుందా? మాజీ మంత్రి చంద్రశేఖర్, కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి కలిసిపోయారా? ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్లో కాంగ్రెస్ సత్తా చూపుతారా? జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గత వైభవం పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.